ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మీకు బాగా కలిసి రావాలంటే మాత్రం ఈ సింపుల్ టిప్ని గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను చూపించే విధంగా చాలా మంది ఇస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇస్తూ ఉంటారు. కానీ ఎలా పడితే అలా ఇస్తే మనకి మనీ కలిసి రాదు. లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి, మనం ఇచ్చిన డబ్బులు రెట్టింపు అయి రావాలి అంటే నేను చూపించిన విధంగా ఇవ్వండి. చాలా మంది అయితే మరీ దారుణంగా నేను చూపించిన విధంగా మళ్లించి అయితే ఇస్తూ ఉంటారు. అలా అయితే అస్సలు ఇవ్వకండి. ఇప్పుడు ఎలా ఇవ్వాలో నేను చూపిస్తాను. ఇలా ఇచ్చారు అంటే మనం ఇచ్చిన డబ్బులు రెట్టింపు అయి వస్తాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా ఈ 2 చివరలు మన వైపు ఉండేలా పెట్టుకొని ఇతరులకు ఇవ్వాలి. మనం షాప్లో ఏదైనా కొనుక్కున్నా సరే ఇతరులకు మనీ ఇచ్చేటప్పుడు ఇలా ఇచ్చి చూడండి. ఇలా ఇవ్వటం వలన లక్ష్మీదేవిని మనం ఆహ్వానించినట్లు అవుతుంది. కాబట్టి మనకి మళ్ళీ రెట్టింపుగా డబ్బులు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాజిక్ నీడిల్, మీషోలో మనందరికీ యూజ్ అయ్యే మ్యాజిక్ నీడిల్స్ తీసుకున్నా. ఎవరికైతే దారం నీడిల్లోకి ఎక్కించడం ఇబ్బంది పడతారో, ఐసెట్ కొద్దిగా వీక్గా ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అన్ని సైజెస్లో నీడిల్స్ ఇచ్చారు అండ్ నీడిల్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న క్యూట్ బాక్స్ కూడా ఇచ్చారు. మెయిన్లీ డైలీ క్లాత్ స్టిచ్చింగ్తో పని ఉన్న వాళ్ళకి యూజ్ అవుతాయి ఈ మ్యాజిక్ నీడిల్స్. ఇక్కడ అన్ని సైజెస్లో నీడిల్స్ ఉన్నాయి. హోల్ ప్లేస్లో హుక్ ఇచ్చారు. స్టిచ్చింగ్ చేసినా కూడా ఎక్కడ వచ్చేయడం లాంటిది జరగట్లేదు. రిమూవ్ కూడా జస్ట్ ఇలా రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది. ఈ ప్రోడక్ట్ అయితే తప్పకుండా అందరికీ హెల్ప్ అయ్యే ప్రోడక్ట్ లింక్ కోసం కమెంట్లో లింక్ అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి పువ్వు మీలో ఎంతమంది తిన్నారో కమెంట్ చేయండి. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. ఈ కొబ్బరి పువ్వుని తినడం వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో హై రేటి ఫైబర్ ఉంటుంది. వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. కిడ్నీస్కి చాలా మంచిది అని అంటారు. స్కిన్కి మంచిది. వేడి వల్ల వచ్చే మౌత్ అల్సర్స్ తగ్గుతాయి. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. సో టేస్ట్ విషయానికి వస్తే మాత్రం మెత్తగా స్పాంజ్ లాగా చాలా బాగుంది. మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం తప్పకుండా తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తులసి చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా సరే మట్టి ప్రమిదలో దీపం పెట్టేటప్పుడు కింద మొత్తం ఆయిల్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి. మన ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ కొంచెం తీసుకొని మట్టి ప్రమిద కింద మొత్తం అప్లై చేయాలి. ఇలా ప్రమిద చుట్టూ కూడా నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా డ్రై అయ్యాక దీపం వెలిగిస్తే కిందకి ఆయిల్ రాకుండా ఉంటుంది. చూడండి, ఒక్కొక్కసారి ఆయిల్ కిందకి అయిపోతే ఇలా అయిపోతూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించే ఈ పౌడర్ వచ్చేసి జవ్వాదు పౌడర్. ఆల్మోస్ట్ చాలా మందికి దీని గురించి తెలిసే ఉంటుంది. కానీ ఇంకా చాలా మందికి అయితే దీని గురించి అస్సలు తెలీదు. జవ్వాదు అంటే ఇదిగోండి, ప్యాకింగ్ అనేది ఇలా ఉంటుంది. ఈ బాటిల్ వచ్చేసి 2 గ్రామ్స్ అండి. జవ్వాదు అనేది ఒక చెట్టు నుండి వచ్చే పరిమళమైన పౌడర్. ఈ పౌడర్ మనం ఎలా యూజ్ చేస్తాము అంటే, ఇది మనం స్నానం చేసిన తర్వాత దీన్ని కొంచెం మన శరీరానికి రాసుకుంటే ఆ రోజంతా చాలా మంచి స్మెల్ వస్తుంది. తర్వాత దీన్ని పూజలో కూడా వాడతారు. కుంకుమలో కలిపి దేవునికి బొట్టు పెడతారు, లేదంటే మనం కూడా పెట్టుకోవచ్చు. అది మనం పెట్టుకుంటే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది. దీపం ఆయిల్లో వేస్తే మనం దీపం వెలిగించిన తర్వాత దీపం వేడికి మన ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోయి ఉంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఇది చాలా బాగుంటుంది. జవ్వాదు పౌడర్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇందులో లిక్విడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రోడక్ట్ లింక్ కోసం కమెంట్లో లింక్ అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా ఫంక్షన్స్కి పార్టీకి వెళ్ళాలంటే ఫేస్ ఇన్స్టెంట్ గ్లో ఉండాలి, అలాగే బ్రైట్గా ఉండాలంటే ఫెయిర్ అండ్ లవ్లీని నేను చెప్పినట్లుగా అప్లై చేసుకుంటే ఫేస్ బ్రైట్గా ఉండటంతో పాటు మంచి గ్లో కూడా వస్తుంది. దీనికోసం బౌల్లోకి ఫెయిర్ అండ్ లవ్లీ కాస్త వేసుకోవాలి. అలాగే లెమన్ జ్యూస్, కాస్త పసుపు, 2 స్పూన్ల దాకా పచ్చిపాలు పోసుకోవాలి. పాలు కాచక ముందే పాలన్నిటివి తీసుకోవాలి. ఇలా కొన్ని పచ్చిపాలు కూడా వేసి వీటన్నింటి బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి అప్లై చేసుకునే ముందు ముఖం మీద జిడ్డు అస్సలు ఉండకూడదు. క్లీన్గా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని అప్లై చేసుకొని డ్రై అయిన తర్వాత చల్లనీళ్ళతో కడిగేసుకుంటే ఫేస్ అనేది ఇన్స్టెంట్ గ్లో అయ్యి బ్రైట్గా అవుతుంది. అవసరమైన వాళ్ళు ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అగరబత్తీలు వెలిగించేటప్పుడు మంచి స్మెల్ రావాలంటే ఈ అగరబత్తీలకి కాస్త జవాది పౌడర్ని అప్లై చేసి అగరబత్తీలని వెలిగిస్తే మంచి స్మెల్ వస్తుందండి. దాంతోపాటు ఈ జవాది పౌడర్ స్మెల్కి దోమలు కూడా ఇంట్లోకి అస్సలు రావు. టిప్ అనేది తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఇందులోకి కర్పూరం బిళ్ళను పొడి చేసుకొని వేసుకోవాలి. దీంతోపాటు కొంచెం వేప నూనె కూడా ఈ ప్రమిదలోకి వేసుకోవాలి. ఇలా 2 వేసుకున్న తర్వాత ఒక కాటన్ ఒత్తిని ప్రమిదలోకి ఉంచి ఒత్తిని వెలిగించుకోవాలి. ఇలా ఈవినింగ్ టైం చేయడం వలన దోమలనేవి ఇంట్లోకి రావు.
ఫ్రూట్స్ మీద వాళ్ళే చిన్న చిన్న చీటీగలు కూడా ఈ స్మెల్కి చచ్చిపోతాయి. డే బై డే ఇలా చేయడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా దోమలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే ఇలా క్రీమ్ని ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. వీటికి 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి, మంచి షైనింగ్ వస్తుంది, మంచి గ్లోగా కూడా కనిపిస్తుంది. వీటి కోసం ఫెయిర్ అండ్ లవ్లీ రోజ్ వాటర్ ఉంటే చాలు. ఈ 2 తీసుకొని బాగా మిక్స్ చేసి ఒక పేస్ట్లా తయారు చేసుకోండి. ఆ తర్వాత వీటిని ఫేస్కి అప్లై చేసుకున్నామంటే చాలా మంచి షైనింగ్ అయితే వస్తుంది. ఇంకా మేకప్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హ్యాండ్ కర్చీఫ్తో క్లిప్స్ అండ్ హెయిర్ బ్యాండ్ తయారు చేయబోతున్నాను. చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే రోల్ చేసేసేయండి. బయట చాలా కాస్ట్ పెట్టి కొనే పని లేకుండా ఇలా సింపుల్గా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన కలర్స్లో. సో చూపించిన విధంగా మీరు ఫోల్డ్ చేసేసి రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఇప్పుడు ఒక హెయిర్ క్లిప్ తీసుకొని బ్యాక్ సైడ్ రబ్బర్ బ్యాండ్లో దూర్చేసేయండి. అంతే, ఎంతో క్యూట్గా ఉండే హెయిర్ క్లిప్ రెడీ అయిపోయింది. మీ గర్ల్ ఫ్రెండ్కి, వైఫ్కి మీరు చక్కగా గిఫ్ట్గా ఇవ్వచ్చు. లో బడ్జెట్లో నేను పెట్టుకున్నాను చూడండి, జుట్టుకే అందం వచ్చేసింది. ఈవెన్ చిన్నపిల్లలకి కూడా వీటితో చక్కగా స్టైల్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పిక్ చూశాక ఈ కాఫీ మగ్లోకి ఫ్లేవర్స్ ఎలా వెళ్ళాయబ్బా అని చెప్పి నాకు చాలా డౌట్ వచ్చేసింది. అందుకే నా డౌట్ని క్లియర్ చేసుకోవడానికి వెంటనే మీషోలో ఈ కాఫీ మగ్ని ఆర్డర్ చేశాను. ఇది కంప్లీట్గా డబుల్ లేయర్ కాఫీ మగ్ అనమాట. స్పెసిఫిక్గా దీనిలో స్పెషాలిటీ ఏంటంటే లోపల డ్రైడ్ ఫ్లేవర్స్, ఒరిజినల్ డ్రైడ్ ఫ్లేవర్స్ వేశారు. నేనైతే ఎప్పుడు ఇలాంటి కాఫీ మగ్ని అయితే చూడలేదండి, ఫస్ట్ టైం అనమాట. రెగ్యులర్గా యూజ్ చేసే కాఫీ మగ్స్ మీకు బోర్ కొడితే డెఫినెట్గా దీన్ని ట్రై చేయాల్సిందే. క్వాలిటీ కూడా చాలా బాగుంది. డెకరేటివ్ పీస్ లాగా కూడా ఇంకా బాగుంటుంది. ఇది కంప్లీట్గా డబుల్ లేయర్లో ఉంది కాబట్టి లోపల ఫ్లేవర్స్ వేశారు. అవి మనం కాఫీ మగ్ని టర్న్ చేస్తుంటే చాలా స్లోగా పడుతున్నాయి అన్నమాట. చాలా న్యాచురల్గా ఇందులో యూజ్ చేసిన కలర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా సరే చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ప్రోడక్ట్ లింక్ కోసం కమెంట్లో లింక్ అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఇంట్లో కరెంట్ పోతే ఈ విధంగా ల్యాంప్ తయారు చేసుకోండి. రాత్రి మొత్తం వస్తుంది. మీరేం చేస్తారంటే ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో కొంచెం బియ్యం, కొంచెం వాటర్, ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాని మీద ఒక కాటన్ ఇయర్ బడ్ కట్ చేసి వెలిగించండి. నైట్ మొత్తం దీపం వస్తుంది. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అమ్మాయికి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ముక్కు పుడక పెట్టుకోవాలి అనేసి, లేదంటే చెవులకి పైన ఇంకొకటి కుడుతూ ఉంటారు కదా, ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా అలా కుట్టించుకుంటున్నారు. వాటి కోసం ఒక చిన్న DIY చూపిస్తాను, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఇలాంటి ఉక్సులు ఉంటాయి కదా, వాటిని తీసుకొని కొంచెం వెడల్పుగా అనేసేయండి. ఆ తర్వాత ఇలాంటి పల్స్ చాలా ఈజీగా దొరుకుతాయి బయట. వాటిని తెచ్చుకొని నేను వీడియోలో చూపించినట్లుగా గమ్తో ఈ పల్స్ని ఇలా అంటించుకోవాలి. నేను చెప్పడం కన్నా కూడా వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా అంటించుకొని ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చారు అంటే అవి పూర్తిగా ఆరిపోతాయి. చిన్నపిల్లలకు చెవులు కుట్టించక ముందు వాళ్ళకి చిన్న చిన్నవి ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టి ఫొటోస్ తీయాలి అనుకుంటాం కదా, అలాంటి టైంలో చాలా బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఈ విధంగా చెవులకైనా పెట్టుకోవచ్చు, లేదంటే ముక్కు పుడకకైనా పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉండే ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ని జస్ట్ 2 మినిట్స్లో 20 రూపీస్తో ఇలా చేశాను అంటే నమ్ముతారా? ఎంత అందంగా ఉన్నాయో కదా. మనకు కావాల్సింది స్టోన్ లైన్, అలాగే ఒక గ్లూ గమ్ కావాలి. బయట మనకి కస్టమైజేషన్ ఈ స్టోన్ బ్యాంగిల్స్ ఎంత కాస్ట్ ఉన్నాయో మనందరికీ తెలుసు. ఈ స్టోన్ చైన్ వచ్చేసి మీటర్ 15 రూపీస్ ఉంటుంది. ఫ్యాన్సీ షాప్లో ఈజీగా దొరుకుతుంది. ఒక బ్యాంగిల్ తీసుకొని దానిపైన గ్లూ అప్లై చేసుకొని స్టోన్ చైన్ని నీట్గా అంటించుకోవాలి. ఇది మనకు సైడ్ బ్యాంగిల్ లాగా యూజ్ అవుతుంది. మిడిల్లో ఉన్న బ్యాంగిల్స్ అన్నీ కూడా ప్లెయిన్గా వదిలేయకుండా ఈ స్టోన్ చైన్నే చిన్న చిన్నగా కట్ చేసుకొని బ్యాంగిల్స్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ అంటించుకోవాలి. అంతేనండి, మనకు ఈజీగా బ్యాంగిల్స్ సెట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మీకు స్టోన్స్ కావాలి అంటే అంటించుకోవచ్చు. స్టోన్స్ వద్దు, ప్లెయిన్గా కావాలి అన్నా సరే ప్లెయిన్ బ్యాంగిల్స్ని యాడ్ చేయండి. ఎంత అందంగా ఉంటుందో. జస్ట్ 20 రూపీస్తో 2 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బనానా అమ్మే షాప్స్లో బనానాని ఎన్ని రోజులు ఉంచినా అంత తొందరగా పాడవదు కదా. ఒక్కసారి కొనుక్కొని ఇంట్లో తెచ్చుకున్నాక మనం స్టోర్ చేస్తే తొందరగా పాడైపోతాయి. అలానే బ్లాక్గా అయిపోయి పాడైపోతాయి కదా.
అలా కాకుండా ఉండాలంటే మనం ఈ వీడియోలో చూపించినట్లుగా బనానాని నార్మల్గా స్టోర్ చేయకుండా బనానా చివరలకి ఫాయిల్ పేపర్ చుట్టుకొని ఏదైనా తాడుకి బనానాని పెట్టేసుకొని వేలాడ తీసుకున్నట్లు అయితే బనానా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, తప్పకుండా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌస్ వైఫ్స్ ఈ వీడియోని ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. ప్రతి ఒక్కరి కిచెన్లో ఉండాల్సిన ప్రొడక్ట్ ఇది మట్కా షేప్ ఘీ పాట్ అనమాట. ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్తో చాలా స్ట్రాంగ్గా చేశారు, చాలా వెయిట్ కూడా ఉంది. నెయ్యి స్టోర్ చేసుకోవడానికి ఇదైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. విత్ స్పూన్ లిడ్ చాలా క్వాలిటీగా ఉంది. 250 ml వరకు అయితే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఫోటోలో చూసి నార్మల్గా ఉందిలే అనుకున్నా, బట్ డైరెక్ట్గా చూశాక రియల్లీ షాక్ అయ్యాను. అంత ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. ప్రోడక్ట్ లింక్ కోసం కమెంట్లో లింక్ అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డార్క్ నెక్ ఉన్నా లేదా స్కిన్ ఎక్కువగా ట్యాన్ అయిపోయినా సరే తప్పకుండా ఈ రెమెడీ అయితే ట్రై చేయండి. సింగిల్ యూజ్లోనే రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఒక కప్ తీసుకొని ఇందులోకి కొంచెం షాంపూ వేసుకోవాలి, దాంతోపాటు కొంచెం పేస్ట్ కూడా వేసుకోవాలి, అలానే కొంచెం ఈనో, అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకొని వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఈ విధంగా క్రీమ్ లాగా తయారయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా క్రీమ్ అంతా కూడా మంచిగా ఫోమ్ లాగా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనకు డార్క్ నెక్ ఉంటుంది కదండి, ఎక్కువగా ట్యాన్ అయిపోయి ఉంటుంది నెక్ దగ్గర. సో అలాంటి ప్లేస్లో అప్లై చేసుకొని మంచిగా థిక్ లేయర్లో ప్యాక్ లాగా వేసుకొని 10 to 15 minutes వరకు అలానే ఉంచేసి తర్వాత చల్లనీళ్ళతో క్లీన్ చేసుకోవాలి. అలా చేయడం వలన డార్క్ నెక్ అనేది క్లియర్ అయిపోతుంది. ట్యాన్ అనేది అస్సలు ఉండదు. నెక్ అనే కాదు, మనకు ఎక్కడైతే ట్యాన్ ఎక్కువగా ఉంటుందో హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీషో నుండి తీసుకున్న ఈ బ్యూటిఫుల్ కిచెన్ ప్రోడక్ట్ అయితే చూసేయండి. ఇందులో టోటల్గా ప్యాక్ ఆఫ్ 24 స్పూన్స్ అండ్ ఫోక్స్ అయితే వస్తాయి. అండ్ వీటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ బ్యూటిఫుల్ షో పీస్ కూడా వచ్చేస్తుంది. చాలా మంచి క్వాలిటీతో వచ్చేసాయి. డిఫరెంట్ సైజెస్లో స్పూన్స్ అయితే ఇచ్చేశారు. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా సరే చాలా అందంగా కనిపిస్తుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి ప్రీమియం క్వాలిటీ వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. కావాలనుకున్న వారు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ప్రోడక్ట్ లింక్ కోసం కమెంట్లో లింక్ అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరటిపండు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ 2 టిప్స్ని ఫాలో అవ్వండి. అరటిపండు కాడల్ని అల్యూమినియం ఫాయిల్తోనో లేదంటే ప్లాస్టిక్ కవర్తోనో ఇలా చుట్టిపెట్టి రూమ్ టెంపరేచర్లో పెడితే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక్కొక్క అరటిపండును వీడియోలో చూపించినట్లు చుట్టిపెట్టి రూమ్ టెంపరేచర్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మరి ఇలా ర్యాప్ చేసిన అరటి పండ్లను ఫ్రిడ్జ్లో కానీ మిగతా పండ్లతో కానీ పెట్టకూడదు. ఈ టిప్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే వాటర్ బాటిల్ తాగిన తర్వాత ఈ క్యాప్ అనేది దీని లోపల వేసేయాలి. ఈ క్యాప్ కావాలని ఇంత చిన్నగా ఇస్తారు, ఎందుకంటే పబ్లిక్ ప్లేసుల్లో ఈ బాటిల్స్ అన్ని ఏరి మంచిగా దానిలో బోర్ నీళ్లు నింపేసి అమ్మేస్తారు. సో దీని బెటర్ ఏం చేయాలంటే ఈజీగానే ఉంటుంది. దీంట్లో పెట్టి ఇలా అంటే చాలు, ఇది మళ్ళీ రీసైక్లింగ్కి వెళ్ళడం తప్ప దీన్ని మళ్ళీ రీయూజ్ చేయలేరు. ఈ టిప్ మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే మీరు కూడా ఇలానే చేస్తున్నారా? కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమందరం ప్రతిరోజు అన్నం వండడానికో లేదా పప్పు వండడానికో కుక్కర్ని వాడుతూ ఉంటాం కదా. మరి కుక్కర్లో విజిల్లోను బెంట్ హోల్లోను అన్నం పప్పు ఉండిపోతాయి. మనం బాగా తోమి బ్రష్తో శుభ్రం చేసినా సరే బెంట్ హోల్స్లో ఎంతో కొంత ఫుడ్ అయితే ఉండిపోతుంది కదా. అందుకని ఇలా సూదిని తీసుకొని వీడియోలో చూపించినట్లు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి బెంట్ సైడ్లకి సూదితో క్లియర్ చేసుకుంటే నీట్గా క్లీన్ అవుతుంది. ఎటువంటి ఫుడ్ ఉండదు. ఇలా శుభ్రం చేయడం వల్ల మంచిగా విజిల్స్ వస్తాయి. కొన్నిసార్లు విజిల్స్ రాలేక కుక్కర్ మూతలు కూడా అప్పుడప్పుడు పేలిపోతాయి కదా, అలా పేలకుండా ఉంటాయి. అవసరమైన వాళ్ళు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వర్షాకాలంలో ఎక్కడ చూసినా మనకు దోమలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల రోగాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకోసం రోజు సాయంత్రం పూట ఇలా ట్రై చేయండి. ఒక ప్రమిదను తీసుకొని అందులో ఏదైనా సరే కొంచెం పేస్ట్ని యాడ్ చేసుకొని చిటికెడు పసుపు, హారతి కర్పూరాన్ని వేసుకొని వెలిగించుకొని ఇంట్లో మనకు ఎక్కడైతే దోమలు ఎక్కువగా అనిపిస్తాయో ఆ ప్లేస్లో సాయంత్రం పూట పెట్టాము అంటే మనకు దోమలు అనేవి రావు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చిన్న కాఫీ ప్యాకెట్స్ మనం యూజ్ చేసిన తర్వాత కూడా కొంచెం మిగిలిపోతూ ఉంటాయి కదా, అప్పుడు అవి గడ్డ కట్టేస్తూ ఉంటాయి. బట్ అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. ఈ ప్యాకెట్లోనే కొంచెం షుగర్ యాడ్ చేసి సీల్ చేసామనుకోండి, మనకి కాఫీ పౌడర్ అనేది అస్సలు గడ్డ కట్టదు.
చాలా రోజులు అలానే ఉంటుంది. ఈసారి మీ కాఫీ ప్యాకెట్లో కాఫీ మిగిలిపోతే ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. కాఫీ లవర్స్ అందరికీ ఈ టిప్ తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.